కేవలం 112 కోట్ల రూపాయలు ఇస్తే మేము 219 కోట్ల రూపాయల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాము అధ్యక్ష. ఈ లెక్కలు మొత్తం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన లెక్కలే గ్రామాల వారీగా రైతుల అకౌంట్ల వారీగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష. మీకు కావాలంటే సభ్యులందరికీ పంపిస్తాను. మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నారు, పోయి చూసుకోండి అధ్యక్ష. మీరు సభ్యులు గౌరవంగా సభలో మాట్లాడాలి తప్ప మీరు 2 లక్షలు అన్నారు, ఏమి ఇయ్యలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. బోనసే నేను ఒక్క బోనసే కాదు అధ్యక్ష, బోనస్ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ రైడ్ కింద మహిళలకి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఎంత ఇచ్చామో చెప్తాం, బోనస్ ఎంత ఇచ్చామో చెప్తాం. 200 బల్బు 0 యూనిట్ల వరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని లక్షల మందికి రాష్ట్రంలో ఎంత ఇచ్చామో అది లెక్కలు ఇస్తాం. ప్రతి స్కీము లెక్కలతో సహా మీకు ఇస్తాం. మీరేం కంగారు పడపకండి. మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప ప్రచారం చేయలేదు. మీలాగా మీరు ఏం చేయకుండా ప్రచారం చేసుకుంటూ బతికేశారు. మేము బడ్జెట్లో అన్ని చెప్తాను, ఇప్పుడు చెప్పంటే ఇప్పుడు కూడా చెప్తాను. నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. కాకపోతే ఆ సభ్యులు మీకు ఉదాహరణ శాంపిల్గా నేను మీకు ఒకటి చెప్పాను, మీకు మిగతావి కూడా చెప్పమంటే అధ్యక్ష ఏమండి చెప్పమంటున్నారు కదా సార్. మీరు చెప్పమంటే నేను చెప్పొద్దు అధ్యక్ష. మీరు చెప్పాలంటే అధ్యక్ష ఏంటి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్స్కి ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ చెప్పని అడుగుతున్నారు కదా. ఇప్పుడే చెప్పని అడిగారు కదా, ఇప్పుడే చెప్పని అడుగుతున్నారు కదా. మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల సమాచారం కాన్స్టిట్యున్సీ వైజ్ నా దగ్గర ఉంది. మేము ఏం చేస్తున్నాం అనేది ఆ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఎవరు లబ్ధి పొందకుండా ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తున్నారు. కానీ అట్లా ఉన్నాం. మేము తప్పనిసరిగా ప్రజలకు మేము చెప్పిన స్కీములు అన్నీ అమలు చేస్తాం, లబ్ధిదారులందరికీ మేము చేస్తాం. ఇది ప్రజల కోసమే తప్ప మీలాంటి రాజకీయ పార్టీల నాయకుల కోసం కాదు. ఈ రాష్ట్ర ఖజానా ప్రజల కోసం. మీరు కూడా అందులో ప్రజల్లాగా ఉంటే మీకు కూడా అన్నీ వస్తాయి అధ్యక్ష. ఉదాహరణకి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్లు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అధ్యక్ష. బాల్కొండ గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా అధ్యక్ష. బాల్కొండ నియోజకవర్గంలో నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 55,242 మంది. నంబర్ ఆఫ్ 0 బిల్స్ దానికి కట్టిన డబ్బులు 22.67 కోట్లు ఒక బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే. అర్థమైందా సార్? మీరు పోయి 55,242 మంది గృహాలు అధ్యక్ష. ఎన్ని గృహాలు ఉంటాయి మీ నియోజకవర్గంలో? ఎన్ని గృహాలు ఉంటాయి? మోర్ దెన్ 60%. అధ్యక్ష గజ్వేల్ అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో 64,120 నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో. ఆ 200 యూనిట్లకు సంబంధించి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 64,120 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ కి 25.41 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది అధ్యక్ష. ఏమండి మేడ్చల్ ఓకే అధ్యక్ష. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 81,150 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ అధ్యక్ష. 81,150 హౌస్ హోల్డ్స్. ఏనండి అది కూడా చెప్తాను. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో గట్కేసి కూడా చెప్తాను. మీరు అన్ని చెప్తాను, లెక్కలు అన్ని చెప్తాను.
ఎవరు ఖాళీ కూర్చోలేరు, లెక్కలన్నీ కరెక్ట్ చెప్తాం. ఏదో